Morning to all of you. Morning, sir. Yes, fine. See, guys, I just want to ask you one thing. So, మన ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయిందండి? ఎప్పుడు స్టార్ట్ చేసాం ఈ బ్యాచ్ మనం? ఆన్లైన్ June, sir. జూనా? June month ending. 28 అంటే జూన్ తీసేయండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంతేనా? అక్టోబర్ ఇది ఎన్నో రోజు ఇది? అక్టోబర్ 20. Yes, sir. Yes, sir. ఆల్మోస్ట్ 4 months. 4 months వరకు వెళ్ళిపోయింది కోర్స్. ఓకే, రైట్, నో ప్రాబ్లం, తప్పలేదు. 4 months వరకు చెప్పుకున్నాం ఈ కోర్స్ ఆల్మోస్ట్ మనం. సో ఈరోజు నేను ఏం చేస్తానంటే, నిన్న ఈబిఎస్ కాన్ఫిగరేషన్ డిస్కస్ చేశాను. సో ఈరోజు నేను ఈబిఎస్ యూనిట్ టెస్టింగ్ చేస్తాను. ఓకే, సార్ ఇంటర్వ్యూ మెటీరియల్ షేర్ చేస్తా అన్నారు సార్. ఆల్రెడీ షేర్ చేస్తాను కదా, ఎప్పుడు షేర్ చేస్తాను. సార్ ఆల్రెడీ షేర్ చేస్తాం మేడం. ఓకే సార్, ఐ విల్ చెక్ ఇట్ అవుట్. మరి గ్రూప్లో పంపించండి. ఎవరైనా ఇంప్రూవ్ మెటీరియల్ చివరిలో ఇస్తారండి మెటీరియల్స్. మళ్ళా ఆల్ మెటీరియల్స్, ఆల్ వీడియోస్, ప్రీవియస్ క్లాస్ అన్నీ కూడా ప్రీవియస్ బ్యాచ్ ఇస్తారు. ఈ బ్యాచ్ మన దగ్గర రికార్డ్ అవ్వవు, ఓన్లీ ప్రీవియస్ బ్యాచ్ ఇస్తారు, చూసుకోండి అందులో. సి గైస్, సో లాస్ట్ టైం నేను ఈబిఎస్ కాన్ఫిగరేషన్స్ చెప్పాను. ఓకే, ఈబిఎస్ కాన్ఫిగరేషన్స్ చెప్పాను. యూనిట్ టెస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఈబిఎస్ కాన్ఫిగరేషన్ రివైజ్ చేస్తాను. సో యూ విల్ గెట్ ఫుల్ నాలెడ్జ్. ఓకే, సో ఈబిఎస్ టెస్టింగ్ అనేది చేయాలి అంటే సో మీ దగ్గర ఫైల్ ఫార్మేట్ ఉండాలన్నమాట. అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫైల్ ఫార్మేట్ అనేది ఉండాలి. సో రియల్ టైంలో ఈబిఎస్ ఫైల్ ఫార్మేట్ ఎవరు ఇస్తారండి? బ్యాంక్ కోడ్ ఇస్తాడు. సో బ్యాంక్ కోడ్ ఇచ్చే ఫైల్ ఫార్మేట్ని మనం ఎస్ఏపిలో అప్లోడ్ చేసినట్లయితే, ఓకే, సో బ్యాంక్ కోడ్ ఇచ్చిన ఫైల్ ఫార్మేట్ని మనం ఎస్ఏపిలో అప్లోడ్ చేసినట్లయితే సో ఇట్ విల్ డూ ఆటోమేటిక్ రికన్సిలేషన్. సో అదే కదా కాన్సెప్ట్. సో దీన్ని ఇప్పుడు నేను సో టెస్ట్ సినారియోస్ని క్రియేట్ చేసి ఎస్ఏపిలో ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటా. ఫస్ట్ ఒక నోట్ ప్యాడ్ తీసుకున్నా. సో ఈ నోట్ ప్యాడ్లో మనం ఈబిఎస్ కాన్సెప్ట్ ఫంక్షనాలిటీని అర్థం చేసుకోవాలి. అసలు జనరల్గా అసలు ఎందుకు మనకి రికన్సిలేషన్ చేయాలి, సో మనం ఎందుకు రికన్సిలేషన్ చేయాలి, ఈబిఎస్ ఫైల్ ఫార్మేట్ని అప్లోడ్ చేసి ఎందుకు రికన్సిలేషన్ చేయాలి, బ్యాంక్ రికన్సిలేషన్ ఎందుకు చేయాలి, ఫస్ట్ చెప్పండి, ఎవరు చెప్తారు? సో వై వీ నీడ్ టు కండక్ట్ బ్యాంక్ రికన్సిలేషన్. సో బ్యాంక్ రికన్సిలేషన్ చేయటం మూలంగా మనకి కలిగే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ పాయింట్. సో బ్యాంక్ రికన్సిలేషన్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను, 2 టైప్స్ ఉన్నాయి. మాన్యువల్ బ్యాంక్ రికన్సిలేషన్, రెండోది ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. సో కంపెనీస్ జనరల్గా ఏంటంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ని ప్రిఫర్ చేస్తాయని చెప్పాను ఆల్రెడీ. ఓకే, సో ఈబిఎస్ సంబంధించిన కాన్ఫిగరేషన్ క్లాస్ నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఈబిఎస్ సంబంధించిన కాన్ఫిగరేషన్ క్లాస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈరోజు సెషన్లో నేను యూనిట్ టెస్టింగ్ చేస్తానన్నమాట. సో యూనిట్ టెస్టింగ్ అంటే సో ఎస్ఏపిలో ఈబిఎస్ ఫైల్ ఫార్మేట్ని అప్లోడ్ చేసి సో బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్స్ ఎలా చేస్తారంటే మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని తెలుసుకోవడమే ఇది మనకి మెయిన్ అనమాట. సో కొన్ని క్లియరింగ్ చేస్తాం మనం. సో ఆటోమేటిక్ క్లియరింగ్ కూడా అవుతాయి జిఎల్స్. అండ్ ఫైనల్గా మనకి ఓవరాల్గా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో నా దగ్గర ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒక 2 lakhs ఉంది అనుకుందాం. సపోజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అండి? 2 lakhs. సో నేను నాకు అంటే కంపెనీ అనమాట, నేనంటే కంపెనీకి కొన్ని రిసీట్స్ క్రెడిట్ సేల్స్ చేశారు. సో క్రెడిట్ సేల్స్ ద్వారా మనకి ఒక 50,000 మనకి ఇన్కమ్ వచ్చింది. ప్లస్సా మైనస్సా? సో క్రెడిట్ సేల్స్ ద్వారా మనకి
ఒక 50,000 ఇన్కమ్ వచ్చింది, ప్లస్ మైనస్ సేల్స్ అంటే ఇన్కమ్ అంటే ప్లస్ మైనస్ ప్లస్ కదా. సో క్రెడిట్ సేల్స్ ద్వారా 50,000 ఇన్కమ్ వచ్చింది. మరి పేమెంట్ కూడా చేశాను నేను. ఓకే, సో పేమెంట్ కూడా చేశా. సో పేమెంట్ అంటే మనకి ఓకే, సో పేమెంట్ అంటే మనకి కేజెడ్ డాక్యుమెంటేనా? ఓకే, సో క్రెడిట్ సేల్స్ అంటే డిఆర్ డాక్యుమెంటేనా? ఓకే, సో పేమెంట్ కూడా నేను ఒక 25,000 పేమెంట్ చేసాను అనుకుందాం. ఎంత? 25,000 పేమెంట్ చేసాను అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి బ్యాంక్ చార్జెస్ మైనస్ ప్లస్? బ్యాంక్ చార్జెస్ అంటే మైనస్. సో బ్యాంక్ చార్జెస్ ఒక 5,000 బ్యాంక్ చార్జెస్ చేశాడు అనమాట. ఓకే, సో ఇది జరిగింది ఎప్పుడు? జనరల్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ సో నిన్నటి డేట్ మీద చెప్తున్నా, యాజ్ ఆన్ నిన్న డేట్ మీద ఇంత. ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినవి కూడా నిన్నటి డేట్ మీదే. ఓకేనా? సో నిన్నటి డేట్ మీదే. సో బ్యాంక్ డిడక్ట్ చేసింది కూడా బ్యాంక్ చార్జెస్ డిడక్ట్ చేస్తాడు. ఓకే, నిన్న డిడక్ట్ చేస్తాడు. సో యాజ్ ఆన్ నిన్న మన ఈవినింగ్ కల్లా మన దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ ఎంత అంటే బ్యాంకు మెయిన్ బ్యాలెన్స్ ఎంత చెప్పాలి? ఎవరు చెప్తారు? మెయిన్ బ్యాలెన్స్ ఎంత అంటే ఏం చెప్తారు? సో 2,50,000కి 2,50,000 2,50,000 నుంచి 30,000 చేస్తే ఎంత? 2,20,000. ఇదే కదా కాన్సెప్ట్ మనకి, ఏదైనా కాన్సెప్ట్ కాదా? మరి ఈ కాన్సెప్ట్ ని చేయాలి అంటే ద సేమ్ టెస్ట్ సినారియో మీ సిస్టంలో ఉండాలి. అర్థమైందా? అంటే ఏంటి? బుక్స్ ఆఫ్ ఎస్ఏపీలో ఎంటర్ చేసి ఉండాలి, ఉన్నాయి కదా. సో ఇదే సినారియో ఎక్కడ ఉండాలి? మీ సిస్టంలో ఉండాలి. అంటే ఇది ట్రాన్సాక్షన్ దేంతో చేసినా ఇవన్నీ కూడా బ్యాంక్తో చేసినవి, ఇది ఉండాలి. బ్యాంక్ కోడ్ ఇచ్చే ఈబిఎస్ ఫైల్ ఫార్మెట్ ని మనం అప్లోడ్ చేయగానే టోటల్ గా బ్యాలెన్స్ ఎంత అని చెప్పేది మనకి కాన్సెప్ట్. సో అంటే ఏంటిది? క్లోజింగ్ బ్యాలెన్స్. ఇది మెయిన్ బ్యాలెన్స్, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అయితే ఇది ఏమవుతుంది? క్లోజింగ్ బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. అంటే ఫైనల్ గా నువ్వు ఈబిఎస్ ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు నీ క్లోజింగ్ బ్యాలెన్స్ చూపించాలి అంటే. అర్థమైందా? ఫైనల్ గా నీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇంత అని చూపించాలి, అదే ఈబిఎస్. ఇది టెస్ట్ సినారియో. ఈ టెస్ట్ సినారియో మనం చేయాలి అంటే మన దగ్గర ఏమేమి ఉండాలి చెప్పండి? ఎవరు చెప్తారు? చెప్పాలి, ఏముండాలి? ఈ టెస్ట్ సినారియో చేయాలంటే ఏం చేయాలి మనం? సో వీ షుడ్ హ్యావ్ ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండాలా లేదా? అంటే బ్యాంక్ మెయిన్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, బ్యాంక్ మెయిన్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ మెయిన్ ఉండాలా వద్దా? ఓకే, నెక్స్ట్ ఏం ఉండాలి? సో ఒక వెండర్ పేమెంట్ ఉండాలి సిస్టంలో. వెండర్ పేమెంట్ అంటే ఏంటి? కేజే డాక్యుమెంట్. అలాగే ఒక కస్టమర్ ఇన్వాయిస్ ఉండాలి, అంటే ఏంటి? డీజెడ్ డాక్యుమెంట్. ఓకే, అలాగే బ్యాంక్ చార్జెస్ ఎవరు చేస్తారు? బ్యాంక్ చార్జెస్ మనం చేస్తామా? బ్యాంక్ చార్జెస్ బ్యాంక్ కూడా చేస్తాడా? బ్యాంక్ విల్ డిడక్ట్ అన్నమాట. ఇది కాన్సెప్ట్, జనరల్ కాన్సెప్ట్ మనం మాట్లాడుకుంటే. ఎంత సింపుల్గా ఎవరు చెప్పరు మీకు తెలుగులో. ఈ కాన్సెప్ట్ అర్థం కాదు ఎక్కడ నేర్చుకున్నా కూడా. అందులో నేను 100% క్లారిటీ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఎస్ఏపిలో ఒక ఈబిఎస్ ఫైల్ ఫార్మెట్ని ఎలా రెడీ చేసుకోవాలి? అసలు ఈబిఎస్ ఫైల్ ఫార్మెట్ అంటే ఏంటి? MT940 ఫార్మెట్ని ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఆ తర్వాత మనం MT940 ఫార్మెట్లో దీన్ని రెడీ చేసి ఎస్ఏపిలో అప్లోడ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏంటంటే బేసిక్గా నేను నిన్న ఒక డాక్యుమెంట్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఈబిఎస్ది. ఓకే, సో ఈబిఎస్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఈబిఎస్ ఫైల్ ఫార్మాట్ గురించి ఒక 2 minutes డిస్కస్ చేస్తాను.
సో దట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో ఒక ఈబిఎస్ ఫైల్ ఫార్మాట్స్ వచ్చేటప్పటికి జనరల్గా MT 940 లేదా MT 942 మల్టీ క్యాష్ BI లేదా CAMT. సో ఇవన్నీ కూడా మనకి సో ఫైల్ ఫార్మాట్స్ అన్నమాట. సో కంపెనీ సో ఎనీ ఫైల్ ఫార్మాట్ యూస్ చేయొచ్చు. జనరల్గా బ్యాంక్ కోడ్ ఫైల్ ఫార్మాట్ ఇస్తాడు. సో బ్యాంక్ కోడ్కి కంపెనీకి మధ్య ఉన్న క్లయింట్ మధ్యన అండర్స్టాండింగ్ బట్టి ఆ ఫైల్ ఫార్మాట్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఆ ఫైల్ ఫార్మాట్ ప్రకారం మన సిస్టంలో కన్ఫిగరేషన్ చేసుకోవాలి జనరల్గా అయితే. ఓకే, సో జనరల్గా మనకి ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది సో ఏమేమి ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుందంటే అకౌంట్ ఐడెంటిఫైయర్, కస్టమ్ కోడింగ్ స్ట్రక్చర్, రెఫరెన్స్ డేటా, ఓపెనింగ్ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్ టైప్, ట్రాన్సాక్షన్ డేట్, ట్రాన్సాక్షన్ అమౌంట్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్. అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందండి. ఓకే, అంటే ఒక ఫైల్ ఫార్మాట్ తీసుకుంటే మినిమం ఒక ఫైల్ ఫార్మాట్లో ఏముంటుంది అని చెప్పి ఇంటర్వ్యూవర్ నిన్ను క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక ఫైల్ ఫార్మాట్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, సో ఇప్పుడు MT 940 ఫార్మాట్ మనం చూసుకున్నట్లయితే దీన్ని సో వరల్డ్ వైడ్ మన SIFT అనే కంపెనీ ఒకటి డెవలప్ చేసిందని చెప్పాము. ఇది సో SIFT అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అంటారు అనమాట. సో ఇక్కడ మనకి సో ఈ ఫైల్ ఫార్మాట్లో నేను చూపిస్తున్నాను చూడండి. సో ఈ ఫైల్ ఫార్మాట్ని మనకి 20 అంటే ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ అని, 25 అంటే అకౌంట్ ఐడెంటిఫికేషన్ అని, అలాగే స్టేట్మెంట్ నెంబర్ 28 అంటే ఇదంతా కూడా స్టాండర్డ్ ఫైల్ ఫార్మాట్. సో MT 940 ఫార్మాట్ వచ్చేటప్పుడు స్టాండర్డ్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే 20 అని కనపడగానే ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ అని, 25 అంటే అకౌంట్ ఐడెంటిఫికేషన్, 28 స్టేట్మెంట్ నెంబర్, 60 ఫైనల్ ఓపెనింగ్ బ్యాలెన్స్, 61 స్టేట్మెంట్ లైన్ ఐటమ్ అండ్ 86 స్టేట్మెంట్ లైన్ నారేటివ్ అండ్ 61 సో స్టేట్మెంట్ లైన్ అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అనమాట. అంటే ఇవన్నీ ఇక్కడ ఫైనల్ బ్యాలెన్స్ వచ్చేది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది, స్టేట్మెంట్ నెంబర్ ఇది, అకౌంట్ ఐడెంటిఫికేషన్ 20 అనమాట. అలాగే 62F అంటే ఫైనల్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని, 64 అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అవైలబుల్ అని అర్థం. సో దీంట్లో మనకి హెడర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే ఫూటర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఫైల్ ఫార్మాట్ వచ్చేటప్పటికి ఈ టైప్లో ఉంటుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది మీకు. సో ఈ ఫైల్ ఫార్మాట్ని తీసుకెళ్ళి FF_file ఫైల్ అప్లోడ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా రికన్సిలేషన్ అవుతుంది అని సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో అసలు మన దగ్గర మెయిన్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేస్తాను. ఓకే, బ్యాంక్ మెయిన్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేస్తాను. ఓకే, లెట్ మీ ఓపెన్ SAP సిస్టమ్. సో బ్యాంక్ మెయిన్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే FBL3N అంతేనా. FBL3N లోకి వెళ్ళి కంపెనీ కోడ్ ఏంటిది WIP1. ఓకే, అలాగే GL అకౌంట్. సో GL అకౌంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ కంట్రోల్ F ఇచ్చి సో కంట్రోల్ F ఇచ్చి మనం సో మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేద్దాం. సో నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందండి, 1,99,000 చిల్లర ఉంది. ఓకే, సో ఇది యాజ్ ఆన్ డేట్ 19/10/2023 కల్లా ఎంత ఉంది నా దగ్గర 1,99,000 చిల్లర ఉంది. అంతేనా కదా. సో ఈ 1,99,000 చిల్లరని ఇక్కడ మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ కింద నేను చూపిస్తున్నాను. సో ఇది 1,99,000 చిల్లర అంతేనా కదా, 1,99,000. వెండార్ పేమెంట్ KZ. సో వెండార్ పేమెంట్ కూడా సో ఉన్నాయా లేదా చెక్ చేస్తాను నేను. వెండార్ పేమెంట్ చెక్ చేయాలంటే ఒక వెండార్ పేమెంట్ కావాలి నాకు, FBL1N. FBL1లోకి వెళ్ళి సో వెండార్ సంబంధించి నేను ఒక వెండార్ క్రియేట్ చేసుకున్న సిస్టంలో. సో ఈ వెండార్ క్రియేట్ చేసుకొని వెండార్ బ్యాలెన్స్, సో వెండార్ బ్యాలెన్స్ కాబట్టి వెండార్ క్లియరింగ్ కాబట్టి సో మనకి నిన్నటి డేట్ మీద క్లియర్ చేసినవి ఉన్నాయి నా దగ్గర. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇది వెండార్ సంబంధించిన క్లియరింగ్ సంబంధించిన ఇది అంటే ఏంటి, ఒక వెండార్ సంబంధించింది కావాలి నాకు టెస్ట్ కోసం.
ఓకే, ఎంత ఇది కేజెడ్ ఎంత 50,000. డాక్యుమెంట్ డేట్ ఎస్టర్డే కాబట్టి సో కేజెడ్ డాక్యుమెంట్ ఎంత అండి 50,000. అలాగే నాకు కస్టమర్ ఇన్వాయిస్ కావాలి. కస్టమర్ నేను ఏం చేస్తానంటే ఒక కొత్త కస్టమర్ని క్రియేట్ చేస్తాను. ఓకే, ఒక కస్టమర్ని క్రియేట్ చేసి క్రెడిట్ సేల్స్ ఎంట్రీ బుక్ చేస్తాను. సో ఇది కూడా నిన్నటి డేట్ మీద చేస్తాను. సో నిన్నటి డేట్ మీద చేస్తాను ఇది కూడా. సో ఇప్పుడు కస్టమర్ని క్రియేట్ చేయాలంటే XD01లోకి వెళ్ళి సో మనం ఒకటి తీసుకోవాలి కదా, WI వన్ టైం కస్టమర్, డొమెస్టిక్ కస్టమర్. సో ఇది తీసుకుంటాను. అలాగే కంపెనీ కోడ్ తీసుకుంటాను. ఓకేనా. సో క్లిక్ చేసి సో టైటిల్ తీసుకున్నాను, నేమ్. సో నేమ్ అంటే ఏంటండి, నేమ్ ఏంటి, పేరు ఎవరి పేరు తీసుకుందాం. సో జస్ట్ ఊరికే EBS అని పేరు పెడుతున్నాను. EBS అనే వెండర్ అనుకోండి, కస్టమర్ అనుకోండి. ఓకే, సో స్ట్రీట్ వచ్చేటప్పటికి 560045. పోస్టల్ కోడ్ కూడా సో కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా, రీజియన్ వచ్చేటప్పటికి మనకి ఓకే. అలాగే సో పోస్ట్ బాక్స్ వచ్చేటప్పటికి ఓకే. అలాగే మనకి ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నాం. ఓకేనా. ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఎంటర్ కొట్టి, కస్టమరే కదా ఇది, రైట్. ఏమైంది ఇది 6 డిజిట్ ఉండాలంట. సో డైరెక్ట్గా నేను కంపెనీ కోడ్ డేటాలోకి వెళ్ళిపోతున్నాను. రికాన్ అకౌంట్ తీసుకుంటున్నాను. డొమెస్టిక్ కస్టమర్, సార్ట్కి ఏంటండి కస్టమర్ నెంబరా, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, E5 హై రిస్క్ కదా, E6 తీసుకుందాం. ఓకే, తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి టర్మ్స్ ఆఫ్ పేమెంట్ తీసుకొని సేవ్ చేస్తాం. సో మనకి కస్టమర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ కస్టమర్తో నిన్న డేట్ మీద ఒక ఇన్వాయిస్ అనేది బుక్ చేస్తాం. సో కస్టమర్ సంబంధించి ఇన్వాయిస్ బుక్ చేయాలంటే ఈ కోడ్ వచ్చేటప్పటికి FB70 కస్టమర్ అకౌంట్ తీసుకుంటాను. ఇదేంది మంది కాదు, ఈ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ మంది మార్చుకోవాలి కదా. ఓకే, కస్టమర్ ఎవరిది మనకి EBS, రైట్. సో ఇది నిన్నటి డేట్ మీద ట్రాన్సాక్షన్ బుక్ చేసి నిన్నటి డేట్ మీద తీసుకోవాలనుకుంటున్నాను. ఫైల్ ఫార్మేట్లో నిన్నటి డేట్తోనే ప్రిపేర్ చేస్తాను నేను. ఈరోజు డేట్ మీద కూడా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. సో అమౌంట్ తీసుకుంటున్నాను. సో ఇది ఒక 25,000 తీసుకుంటున్నాను. ఇది ఒక 25,000 తీసుకుంటున్నా, లేకపోతే 50,000 తీసుకో. ఓకే, ఇదంతా వెండర్ 50,000 ఉంది కదా. ఓకే, ఇది 50,000 ఉంటే ఇది ఎంత తీసుకోను, ఒక 60,000 తీసుకోనా, లేకపోతే ఒక 25,000 తీసుకుంటాను. ఓకే ఓకే, క్రెడిట్ సేల్స్. ఓకే, 2 డేట్స్ నిన్న డేట్స్ ఇచ్చాను కదా. సేల్స్ అకౌంట్ తీసుకోండి, సేల్స్ అకౌంట్, సేల్స్ ఓకే. సేల్స్ అయిపోయింది. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, సిమ్యులేట్ చేసి ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు మనం ఇది FBL5Nలో FBL5Nనా
FBL5Nలోకి వెళ్ళి మనం చూసుకుంటున్నాం. సో చూడండి ఇక్కడ 25,000 కనబడుతుంది. సో 25,000 నువ్వు డీజెడ్ ఎంత 25,000 ప్లస్సా మైనసా ప్లస్. ఓకే, సో బ్యాంక్ కూడా ఒక 500 రూపీస్ ఛార్జెస్ డిడక్ట్ చేస్తాడు. టోటల్గా ఎంత అయింది, ఎంత ఉండాలి మనకి 1,99,000కి 50,000 కలపండి, 25,000 తీసేయండి, 25,000 1,90,000కి 50,000 మైనస్ చేయండి, ఎంత మైనస్ చేయండి. ఓకే, సో ఈ 500 కూడా మైనస్ చేసి ఎంత వచ్చిందో చెప్పండి. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత 1,05,000 అంట 73 73,500 అంట. సో ఇంత బ్యాలెన్స్ ఉండాలి. ఏ రోజు డేట్ మీద ఇవన్నీ చేస్తున్నాం మనం 19th డేట్ మీద. ఇదే కదా మనకి కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇది మనం ఈపీఎస్ అంటే ఏంటి, ఇవన్నీ ఎస్ఏపీలో ఎంటర్ చేసామంటే ఏంటి, బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఎంటర్ చేసామంటే బ్యాంకుతో జరిగిన ట్రాన్సాక్షన్స్ కదా, బ్యాంకుతో ఏమైతే జరిగిన ట్రాన్సాక్షన్స్ అవి ఎస్ఏపీలో ఎంటర్ చేస్తాం. మరి బ్యాంక్ ఫైల్ ఫార్మేట్లో ఏముంటుంది, బ్యాంక్ ఫైల్ ఫార్మేట్లో ఏముంటుంది, బ్యాంక్ ఒక అకౌంట్ హోల్డర్ బ్యాంకుతో ఏమైతే ట్రాన్సాక్షన్ జరిపాడో అదే ఉంటుంది. కాబట్టి ఇదే ట్రాన్సాక్షన్ నువ్వు ఈబీఎస్ ఫైల్ ఫార్మేట్లో రెడీ చేయాలి. డబ్బులు వచ్చినాయి, డబ్బులు బ్యాంక్ లో పడినట్టే కదా. కస్టమర్ రిసిప్ట్ అంటే ఏంటి, క్రెడిట్ సేల్స్ అంటే ఏంటి, డబ్బులు. ఇంకా మీ పేమెంట్ బుక్ చేయలేదంటావా, ఓకే. సో నేను పేమెంట్ చేస్తుంది సిస్టమ్, ఈబీఎస్ అప్లోడ్ చేయగానే క్లియర్ చేస్తుంది, అర్థమైందా. ఈబీఎస్ అప్లోడ్ చేయగానే బ్యాంక్ ఏం చేస్తుంది, క్లియర్ చేస్తుంది. అదే కదా ఈబీఎస్ అంటే, సప్లై చేసి క్లియర్ చేయాలి. కేజెడ్ డాక్యుమెంట్ క్లియర్ ఆల్రెడీ ఉంది, కేజెడ్ అయిపోయింది, పేమెంట్ చేశాడు బ్యాంక్ కూడా, దానికి క్లియరింగ్ లేదు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఎస్ఏపీలో నేను అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ నా దగ్గర ఫైల్ ఫార్మేట్ ఉండాలి. ఓకే, ఈ ఫైల్ ఫార్మేట్ ఒకటి నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నా. ఈ ఫైల్ ఫార్మేట్ నేను ఆల్రెడీ రెడీ చేస్తున్నా, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఓకే, ఈ ఫైల్ ఫార్మేట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు సో నిన్న ఫైల్ మనం ఓపెన్ చేసింది పెట్టుకోండి పక్కన. ఇప్పుడు చెప్పండి మనకి ఫైల్ ఫార్మేట్ ప్రకారం సో 20 అంటే ఏముండాలి, ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్. సో ట్రాన్సాక్షన్ ఇక్కడ డేట్ ఇచ్చారు, 20 అంటే ట్రాన్సాక్షన్ డేట్ 2023 10/19. ఓకే, సో 25 అంటే అకౌంట్ ఐడెంటిఫికేషన్. సో అకౌంట్ ఐడెంటిఫికేషన్ అంటే ఇది బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఓకే, ఇది బ్యాంక్ అకౌంట్ నెంబర్. అలాగే 28C అంటే ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్. సో ఇది స్టేట్మెంట్ నెంబర్ నేను 6 అని ఇస్తున్నా ఈరోజు. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ ఆల్రెడీ 5 అప్లోడ్ చేసా, 6 ఇది ప్రాక్టీస్ కోసం. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 6 అని ఇచ్చా. ఓకే, నెక్స్ట్ 60F అంటే ఏంటిది, 60F ఫైనల్ ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే మెయిన్ బ్యాలెన్సే కదా, మెయిన్ బ్యాంక్ బ్యాలెన్సే కదా. సి మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ క్రెడిట్. సో 23 అంటే 2023 10వ నెల 19వ తారీఖు బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ 1,99,000. మన దగ్గర ఎంత ఉండాలి, ఎంత ఉంది సిస్టంలో, ఇంతేనా, కరెక్టేనా కాదా, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం.
ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, బ్యాలెన్స్ కోసం చెక్ చేయాలంటే ఎఫ్బి L3N 1,99,000 చిల్లర ఉంది, కరెక్టే. 1,99,000 అంటే ఇప్పుడు నాది ఇక్కడ 1,99,000 ఉండాలి, అంతేనా కదా? దీన్ని కాపీ చేసుకొని ఈ సున్నాలు అలాగే ఉంచి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఫైల్ ఫార్మాట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా మీకు. నెక్స్ట్ 61 అంటే ఏంటిది? 61 అంటే ఏంటి? స్టేట్మెంట్ లైన్ అంటే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటే అన్ని ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్. 86 అంటే స్టేట్మెంట్ సంబంధించింది అన్నమాట. సో ఇక్కడ 61 అనేది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నమాట. సో ఇది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఇది డిఆర్ డాక్యుమెంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఏంటిది? డిఆర్ డాక్యుమెంట్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇది 19/10/19, ఇది 19 కాదు ఇది. సో 23, ఇది 23 అంటే 2023 10/19 తారీఖున, ఓకే 10వ నెల 19వ తారీఖున క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అన్నది. ఓకేనా? సో ఈ ఎన్టీఆర్ఎఫ్ అనేది ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్ ఇవి. ఎన్టీఆర్ఎఫ్ అనేది ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్స్ ఎస్ఐపిలో వేసుకున్నాం మనం. ఓకే, ఇది నంబరు రిఫరెన్స్ అని అర్థం. అంటే ఏంటి? దీని క్లియరింగ్ అంటే కస్టమర్ సంబంధించిన క్లియరింగ్ అల్గారిథం. జస్ట్ లైక్ నేను చెప్పాను, నిన్న ఏం అల్గారిథం చెప్పానన్నా? క్లియరింగ్ లాజిక్, ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం. సో ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం అంటే క్లియరింగ్ లాజిక్. సో ఈ క్లియరింగ్ లాజిక్ అనేది మనం రిఫరెన్స్ నెంబర్ అంటే ఏంటి? సిస్టమ్ ఏం చేస్తుందంటే రిఫరెన్స్ నెంబర్ కస్టమర్ సంబంధించి ఇన్వాయిస్, నేను రిఫరెన్స్ నెంబర్ ఇప్పుడు ఏమి ఇచ్చానో తెలియదు. ఇప్పుడు రిఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి. కస్టమర్కి ఏమి ఉండాలంట? రిఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు నేను రిఫరెన్స్ నెంబర్ ఇవ్వకపోతే సిస్టమ్ పిక్ కాదు. ఓకే, అంటే సిస్టమ్ ఈ ఈపీఎస్ ఫైల్ని ఎస్ఐపిలో అప్లోడ్ చేయగానే బేస్డ్ అపాన్ ది రిఫరెన్స్ నెంబర్ క్లియర్ చేస్తుంది, పట్టుకొని క్లియర్ చేస్తుంది అన్నమాట డిఆర్ డాక్యుమెంట్. సో మరి రిఫరెన్స్ నెంబర్ రావాలంటే మరి రిఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడే రిఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, అలాగే సో ఇది మనకి కస్టమర్ సంబంధించిన రిఫరెన్స్ నెంబర్. దీనికి సంబంధించి ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం మనం లాస్ట్ టైం కాన్ఫిగరేషన్లో రిఫరెన్స్ నెంబర్ ఇచ్చాము. ఇది కూడా చూపిస్తాను కాసేపు అయిన తర్వాత ఎన్టీఆర్ఎఫ్. అలాగే ఇక్కడ 50,000 అనేది సో కేజెడ్ డాక్యుమెంట్. సో కేజెడ్ డాక్యుమెంట్. ఓకే, సో ఇది ఎన్టీఆర్ఎఫ్ అనేది ఏంటిది? దీని కూడా ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కోడ్, ఇది కూడా బ్యాంక్ కోడ్ ఇస్తాడు. ఓకే ఓకే, ఇది నంబర్ అండ్ రిఫరెన్స్ అని. సో ఇక్కడ దీనికి కేజెడ్ డాక్యుమెంట్ నంబర్ బేస్ మీద సో సిస్టమ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం వచ్చేటప్పటికి ఏమి ఇచ్చాము? ఇక్కడ డాక్యుమెంటేషన్ నంబర్, పైన ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం ఏముంది? రిఫరెన్స్ నంబర్. ఓకే, అలాగే బ్యాంక్ చార్జెస్ డెబిట్. బ్యాంక్ చార్జెస్ ఏంటండి? డెబిట్. ఓకే, బ్యాంక్ చార్జెస్ అనేది డెబిట్. సో ఇదేంటి? బ్యాంక్ డేట్ ఫార్మెట్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా సేమ్, అన్నిటికి సేమ్ ఉంటుంది ఫార్మెట్, అన్నిటి కూడా సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి 20 కేజెడ్ డాక్యుమెంట్ ఎంత ఉండాలి? 25,000 కదా. సో ఇది 25,000. ఓకే, సో బ్యాంక్ చార్జెస్ అంతా పోనీ మనకి చివరికి ఎంత మిగిలాలి బ్యాలెన్స్? బ్యాంక్ బ్యాలెన్స్, ఫైనల్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? 1,73,500 చిల్లర ఉండాలి. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ అన్నమాట. సో బ్యాంక్ చార్జెస్కి 86. సో ఇలా మనం ఫైల్ ఫార్మేట్ రియల్ టైంలో అయితే డైరెక్ట్గా బ్యాంక్ కోడ్ దగ్గర నుంచి రాగానే అప్లోడ్ కొట్టేస్తాం ఏమీ చూడకుండా. బట్ ఇక్కడ ఏంటంటే టెస్ట్ సినారియోని నేను టెస్ట్ని క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ రియల్ టైంలో అయితే డైరెక్ట్గా MT940 ఫార్మేట్ని బ్యాంక్ కోడ్ పంపించేస్తాడు, దాన్ని మనం ఎస్ఏపిలో అప్లోడ్ చేసేయాలి అంతే. అర్థమైందా లేదా? సో కాబట్టి ఇలా ఉంటుంది రియల్ టైం ఫార్మేట్. సో ఇప్పుడు మనకి 1,99,000లో నుంచి 25,000 కలిపేసి మైనస్ 50,000 మైనస్ 5,000, డెబిట్ 50,000, క్రెడిట్ 25,000 కలపాలి. అదే కాన్సెప్ట్. అర్థమైందా?
సో ఇదే ఈ ఫార్మేట్ నువ్వు అప్లోడ్ చేయగానే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చూపించాలి? ఫైనల్గా 1,73,500 చూపించాలి. ఇప్పుడు ఎంత ఉంది మెయిన్ బ్యాలెన్స్? 1,99,000 ఉంది. అదే కాన్సెప్ట్ సింపుల్గా మాట్లాడితే. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి, ఎందుకంటే ఫ్రెషర్స్కి ఇది అర్థం కాదు అంత సామాన్యంగా. ఓకే, సో బట్ ఏంటంటే 2-3 సార్లు సిస్టంలో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, అన్ని కాన్ఫిగరేషన్స్ బాగా వచ్చిన తర్వాత అప్పుడు ఈబీఎస్ చేసుకోండి, కంగారేం లేదు. ఓకే, సో కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మాక్సిమం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈబీఎస్ అనేది అంత ఈజీ కాదు, రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిగరేషన్ మనకి కొంచెం డిఫికల్టీ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫైల్ ఫార్మేట్ని FF_5 అనే టీ కోడ్లో దీన్ని అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ నేను ఇంపోర్ట్ డేటా సెలెక్ట్ చేసుకుంటా. ఆ తర్వాత మనకి SAP షిఫ్ట్ ఫార్మేట్ ఫీల్డ్ 86 స్ట్రక్చర్ రికగ్నైజ్డ్ ఆటోమేటికల్లీ ఉందా ఇది? దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేట్మెంట్ ఫైల్ ఫార్మేట్లోకి వెళ్ళేటప్పుడు నేను నాది రిఫరెన్స్ నెంబర్ని చెక్ చేసుకోవాలి కస్టమర్ది, అవునా కదా? సో కస్టమర్ FBL5Nలోకి వెళ్ళి రిఫరెన్స్ నెంబర్ ఏమి ఇచ్చానో తెలియదు నాకు. సో కంపెనీ కోడ్ ఏంటండి? WIP1. సో టెస్ట్లో మనం ఏం తీసుకున్నాం? కంపెనీ ఏది? EVS. ఓకే, సో దీనికి రిఫరెన్స్ నెంబర్ ఎతకాలంటే ఎలా ఎతుకుతారు? సో రిఫరెన్స్ నెంబర్ ఇచ్చామా ఇవ్వలేదా? ఇవ్వలా. ఓకే, రిఫరెన్స్ నెంబర్ ఇవ్వకుండా ట్రాన్సాక్షన్ అనేది బుక్ చేసాం. ఇప్పుడు రిఫరెన్స్ నెంబర్ ఏమైనా వద్దా? రిఫరెన్స్ నెంబర్ 9014, నా నెంబర్ 9014791883. రిఫరెన్స్ నెంబర్, నా ఫోన్ నెంబర్ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చేసా. ఓకేనా? సేవ్ చేసా. సేవ్ చేసి ఓకే చేయండి. ఒకసారి చెక్ చేయండి మళ్ళీ రిఫరెన్స్ నెంబర్ స్టోర్ అయిందో లేదో. ఓకే, రిఫరెన్స్ నెంబర్ 9014791883 నా ఫోన్ నెంబర్. టీ కోడ్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే SAPలో FF_5లోకి వెళ్ళాను కదా. సో ఇక్కడ ఈ ఫైల్ ఫార్మేట్ని ఓపెన్ చేస్తాను, రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసి, సో స్టేట్మెంట్ నెంబర్ ఎంత తీసుకుంటున్నాను? 6. ఓకే, ఈ బ్యాలెన్స్ ఎంత అని చెప్పాను? 1 lakh అంటే 1 0 అంతేనా కదా? చూడండి మళ్ళీ తప్పులు అవ్వకూడదు, అంతేనా? ఇంతేనా కదా? ఇంతే. సో నెక్స్ట్ మనకి ఇది వచ్చేటప్పటికి ఎంత? 25,000 అంతే కదా? డెబిట్ బ్యాలెన్స్ కస్టమర్కి 25,000గా పోస్ట్ చేసింది, అంతేనా కదా? ఏం మేడం కన్ఫ్యూజ్ చేస్తున్నారు? 25,000గా కస్టమర్. ఓకే, వెండార్ KZ. సో వెండార్ KZ అది వేరే, కిందది వెండార్ది. ఓకే, సో ఇప్పుడు అరే ఒక్క నిమిషం. సో దీన్ని మనం ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ అయింది అనుకుంటా. సో ఇది చూడండి, ఇక్కడ ఇదేనా? ఇది కాదా? ఒక్క నిమిషం, ఇక్కడ ఉంది. సో ఇది మనకి ఇది వచ్చేటప్పటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నమాట. సో 25,000 క్రెడిట్ బ్యాలెన్స్ కస్టమర్ది. ఓకేనా? సో కస్టమర్ క్రెడిట్ బ్యాలెన్స్ డేట్ కూడా నిన్న డేటే, డేట్ ఫార్మేట్ చూసుకోండి. ఇక్కడ తప్పు ఉంది చూడండి, 19 కాదు, ఇది 23. 23/10/19. ఓకే, 10/19. సో రిఫరెన్స్ నెంబర్ రాంగ్ ఉంది. రిఫరెన్స్ నెంబర్ ఏముండాలి? 9014791883. బిస్కెట్ అవ్వకూడదు మళ్ళీ చేసేటప్పుడు, ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలా. సో ఇది ఆల్రెడీ KZ డాక్యుమెంట్ నా దగ్గర 50,000 ఉంది నిన్నటితో. ఓకే, దీన్ని ఏం మాడిఫై చేయట్లేదు, సేమ్ డాక్యుమెంట్ నెంబర్. ఇది డాక్యుమెంట్ నెంబర్ తీసుకోవాలి, ఇదేమో రిఫరెన్స్ నెంబర్ తీసుకోవాలి.
ఇంటర్ప్రిటేషన్ అల్గారిథంలో నేను అదే ఇచ్చాం. మళ్ళీ చూపిస్తా కాన్ఫిగరేషన్ తర్వాత. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ చార్జెస్ 23వ తారీఖున సో 500. ఓకేనా? సో మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి ఫైనల్గా? 1,73,500. ఇది అప్లోడ్ చేయాలి ఇప్పుడు ఎస్ఏపిలో. అర్థమైందా? బిస్కెట్ అవ్వకూడదు, అప్లోడ్ చేయాలి. ఓకే, ఇదే కొంచెం అర్థం కాదు. ఓకేనా? కొంచెం అర్థం కాదు, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం తెలుగులో చెప్పాను కానీ అర్థమైంది, ఇంగ్లీష్లో చెప్తే తుస్సుమంటది. ఓకే, సో ఇంటూ కొడుతున్నా. ఎక్కడ చూసుకున్నా మీకు ఎవరు చెప్పినా ఇది అర్థం కాదు, నేను అంత సింపుల్గా చెప్తున్నా ఇది మీకు. ఓకే, ఇది అప్లోడ్ చేశా. సో నెక్స్ట్ పోస్ట్ ఇమీడియట్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఇంపోర్ట్ డేటా బిస్కెట్ అవ్వకూడదని చెప్పాను నేను. సో బ్యాంక్ ఇంటర్వెల్స్ ఇక్కడ 199 అని చెప్పి ఇవ్వాలన్నమాట స్టాండర్డ్ కింద ఈ నంబర్ రేంజ్ కోసం. ఓకే, ఇది ఇచ్చిన తర్వాత ప్రింట్ బ్యాంక్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తాయేమో చూద్దాం. సో అలౌ చేయగానే మనకి బాగానే వచ్చింది. 1,73,500 వచ్చింది, కానీ క్లియర్ అవ్వలా. ఇక్కడ మరి ఇదైతే ఓకే బాగానే వచ్చింది, కానీ క్లియర్ అవ్వలా. ఇదేనే కదా, బ్యాలెన్స్ అయితే వచ్చింది, కానీ ఇక్కడ క్లియర్ అయినట్టుగా మనకి నంబర్ రావాలన్నమాట. అంటే ఏంటి? మెయిన్ బ్యాలెన్స్ చూడగానే, మెయిన్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? FBL3Nలోకి వెళ్ళి మెయిన్ బ్యాలెన్స్ చెక్ చేయగానే మనకి మారింది కదా, మారింది. బట్ ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వచ్చింది. ఎందుకు వచ్చింది చూడండి. ఇది ఇక్కడ క్లియరింగ్ కూడా అయిపోయిందండి, క్లియరింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇది వచ్చింది. డీజెడ్ ఏది 25,000, ఇదేనా మెయిన్ బ్యాలెన్స్ కదా? ఓకే, 1,48,500 చూపిస్తుంది. ఇది ఎవరిది? ఇది మందే కదా? రైట్, ఒక్క నిమిషం. ఎస్ఏ డాక్యుమెంట్ ఈ 500 ఏమో ఇది రాంగ్ అప్లోడ్ అయిందా ఏంటి? ఒక్క నిమిషం. ఇన్ బ్యాంక్ అకౌంట్ ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది ఎక్కడో మొత్తానికి ఇది గల్లంత అయినట్టుంది. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. ఇక్కడైతే 1,73,500 చూపిస్తుంది బాగానే, బట్ ఇది 1,99,000 నుంచి 50,500 పోను. ఓకే, సో 20 ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ ఏంటిది? 50,500. 50,500 ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాంక్ చార్జెస్ 2 కలిపి డెబిట్ బ్యాలెన్స్ 1,73,000 చూపించాలి అప్లోడ్ చేసిన వెంటనే. అక్కడ కూడా 1,73,000 చూపించాలి. సో ఇది ఒకసారి మరి ఏదో మొత్తానికి ఫైల్ ఫార్మెట్లోనో లేకపోతే ఎక్కడో ప్రాబ్లం వచ్చిందో మనం ఒకసారి చూద్దాం మళ్ళా. ఓకే, సో ఈసారి మళ్ళా చూద్దాం ఒకసారి. సో బ్యాంక్ కూడా క్లియర్ అవ్వలేదు అనుకుంటా మ్యాక్సిమం. FBL5లోకి ఇవి కూడా క్లియర్ అవ్వాలి జనరల్గా అకౌంట్స్. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూపిస్తుంది, కానీ ఇదేం క్లియర్ కావాలా. అదే డిఫరెన్సా? 25,000 డిఫరెన్స్ చూపిస్తుంది, క్లియర్ కావాలా. అంటే 1,43,500కి ఇది అవ్వలేదు. క్లియర్ ఎందుకు అవ్వలేదు? అంటే నిన్న డేట్ మీద ఈరోజు డేట్స్ ఫార్మేట్ ఎక్కడో డిఫరెన్స్ వచ్చినట్టు చూద్దాం ఒక్క నిమిషం. ఓకే, 19, 10, 23 ఇవన్నీ కూడా సేమ్ ఉండాలి. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికి డేట్ చూడండి. ఇక్కడ డేట్ ఈరోజు డేట్ చూపిస్తుంది.
ఈరోజు డేట్ చూపిస్తుంది. ఓకే, సో 25,000 రూపాయలు రిఫరెన్స్ నెంబర్తో ఇది క్లియర్ కాల. ఇది క్లియర్ కాకపోవడం మూలంగానే మనకి 1,43,000 చూపిస్తుంది. ఇది క్లియర్ అయితే మనకి కరెక్ట్గానే వస్తుంది. ఓకే, ఒక పని చేద్దాం మళ్ళా. నేనేం చేస్తానంటే నిన్నటిది ఒకటి ఉంది, అది తీసుకుంటాను. ఇది ఈ రోజు మీద పోస్ట్ చేశాం కదా, నిన్నటిది ఒకటి ఉంది నా దగ్గర కస్టమర్, దాంతో ట్రై చేస్తాను ఒకసారి. అంటే టెస్ట్ చేద్దాం ఏముంది, పోతే పోయింది. ఇది కూడా ఇది నేను టెస్ట్ చేసినప్పుడు 2019లో క్లియర్ చేశాను. 2019లో క్లియర్ చేస్తా ఇది, కానీ ఇది ఇంకా క్లియర్ కాలేదు. ఓకే, ఇది ఒకటి ఉంది, ఇది తీద్దాం ఒకసారి, ఇది స్టోరీ ఏందో. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. 1 2 3 4 5 ఇది నిన్న డేట్ మీద పోస్ట్ చేసింది. సో నేనేం చేస్తానంటే, సో ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ 1 2 3 4 5. ఓకే, సో అలాగే ఈ గ్యాప్లు కూడా ఉన్నట్టు ఉంటాయి అనుకోండి, గ్యాప్ల మూలం కూడా మనకి మిస్ అవుతూ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ 50,000 తీసుకుంటాను నేను, 50,000. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత రావాలి ఇక్కడ? సో 1,99,000 లేదు. ఇప్పుడు మెయిన్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ? మెయిన్ బ్యాలెన్స్ చూడండి, ఒక్క నిమిషం. FBL3N. సో మెయిన్ బ్యాలెన్స్ బ్యాంక్ ఎంత? 1,48,500. 1,48,500 అంతే కదా? 1,48,500. ఓకే, మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు 1,48,500లో నుంచి 50,000 యాడ్ చేయండి. 50,000 యాడ్ చేసి ఓకే, ఒక 50,000 తీసేయండి. అంటే ఎంత మిగులుద్ది? ఇదే కదా, 1,48,000లో నుంచి 500లో నుంచి బ్యాంక్ ఛార్జెస్ పోను ఎంత మిగులుద్ది? 1,48,000. 1,48,000. ఓకే, ఈ ఫైల్ మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేద్దాం. ఎస్ఐపిలో ఏమవుతుందో జస్ట్ మనం ట్రై చేద్దాం. ఓకే, సో రాంగ్ ఏమన్నా? 1,48,500 ఉంటుంది. 500 ఇక్కడ బ్యాంక్ చార్జెస్ ఉంది కదా, బ్యాంక్ చార్జెస్ 1,48,500 లో నుంచి బ్యాంక్ చార్జెస్ పోతే ఇంతే కదా. బ్యాంక్ కూడా 500 చార్జ్ చేస్తున్నాడు. ఓకే, డబుల్ ఇచ్చేసాం. డబుల్ ఇచ్చేసి పోస్ట్ ఇమీడియట్లీ అసైన్ వాల్యూ. ఓకే, సో అడుగుతుంటే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. మళ్ళా ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అలౌ. సో అలౌ చేస్తే ఆల్రెడీ స్టేట్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. మరి స్టేట్మెంట్ నెంబర్ మార్చాలి కదా, మార్చలా. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ మార్చమంటుంది. సో స్టేట్మెంట్ నెంబర్ మారుద్దాం. స్టేట్మెంట్ నెంబర్ ఎంతది? 7. ఓకే, సో దీన్ని క్లోజ్ చేసి 7 మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, కింద సేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమొచ్చింది? ఇది ఎర్రర్ వచ్చేసింది చూడండి ఇక్కడ. సో మనకి ఏంటంటే ఆల్రెడీ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మళ్ళా అప్లోడ్ చేస్తే ఏమొస్తుందంటే ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ సేమ్ అని. సో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ వచ్చినప్పుడు బఫర్ చేయాలి. బఫరింగ్కి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఓకే, సో అది రన్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దీనికి ఎస్సీ ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు SC38 ప్రోగ్రామ్లోకి వెళ్ళి, సో ప్రోగ్రామ్ ఏంటంటే REFE BKA 96 REFE BKA 96 ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ఇది డిలీట్ చేయండి. ఓకే, సో ఇవన్నీ కూడా డిలీట్ చేయాలి. డిలీట్ స్టేట్మెంట్స్ డిలీట్ చేయాలి. అన్నీ కూడా ఇరికిపోయి ఉన్నాయి. స్టేట్మెంట్స్ డిలీట్ చేస్తాం. డిలీట్ స్టేట్మెంట్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఓకే, మళ్ళా నేను SAPలో ట్రై చేస్తాను బాబులారా. ఓకే, వాట్ ఈస్ ద టీ కోడ్?
ff_5. సో దీంట్లో మనం ఆటోమేటికల్లీ సో అప్లోడ్ చేస్తున్నా. సో ఇవన్నీ కూడా ఇచ్చుకోవాలి. ఓకేనా? ప్రింట్ బ్యాంక్ స్టేట్మెంట్. సో బ్యాంక్ స్టేట్మెంట్ స్టోరేజ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది, జస్ట్ ఇగ్నోర్ ఇది. సో ట్రాన్సాక్షన్ మనకి పోస్ట్ అయ్యింది 1,48,000. ఓకేనా? సో ఇక్కడ సో మనకి చివరి ఏంటంటే ఎన్టీఆర్ఎఫ్ ప్లస్ ఎన్టీఆర్ఎఫ్ మైనస్ ఇవన్నీ ఏంటిది బీటీసీ కోడ్స్ అంటే ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కోడ్స్. ఇవి ఎస్ఏపిలో మ్యాప్ చేసాం నిన్న. ఓకే, మళ్ళీ చూపిస్తా కాన్ఫిగరేషన్లో. అంటే ఏంటిది కస్టమర్కి ప్లస్ వెండర్కి మైనస్ 500 ఇది. ఇప్పుడు చూద్దాం బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో. సో బ్యాంక్ బ్యాలెన్స్ 1,48,500 నుంచి ఎంత వచ్చిందో చూద్దాం. 1,48,000 అంతేనా? కరెక్ట్గానే వచ్చిందా రాలేదా? 1,48,000 1,48,000 సాల్వ్ అయిందా లేదా? సాల్వ్ అయింది కదా? సో ఇది మన కాన్సెప్ట్. ఓకే, అంటే బ్యాంక్ మెయిన్ బ్యాలెన్స్ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్ రెండు ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో ఇది ఎలా వచ్చింది, లాజిక్ ఎలా వచ్చింది అనేది చెప్తాను ఇప్పుడు. సో లాజిక్ ఏంటంటే మనకి నిన్న కాన్ఫిగరేషన్ చేసింది కూడా ఒకసారి చెప్తాను. లాజిక్ ఏంటంటే ఇక్కడ ఎస్ఏపిలో OT83 నా టీ కోడ్. ఆ OT83లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి మీరు ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్స్ అని ఉంది చూడండి. ట్రాన్సాక్షన్ టైప్ వచ్చేటప్పటికి MT940 ట్రాన్సాక్షన్ టైప్. దీంతో ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్స్ లింక్ చేసాం నిన్న. ఓకే, ఎన్టీఆర్ఎఫ్. ఓకే, పోస్టింగ్ ఏమి ఇచ్చాం? పోస్టింగ్ కి Q100, ఎన్టీఆర్ఎఫ్ టు Q200. అంటే ఇది లాజిక్ ఏంటంటే ఇది ఎన్టీఆర్ఎఫ్ ప్లస్ అంటే ఏంటి? కస్టమర్ క్లియరింగ్ లాజిక్ ఏంటి? సో Q100 అంటే కస్టమర్ సంబంధించిన పోస్టింగ్ కి అది. ఓకే, ఏ బేస్ మీద అన్నాం? రెఫరెన్స్ నెంబర్ మీద. రెఫరెన్స్ నెంబర్ దేంట్లో ఇచ్చాం? MT940 ఫార్మాట్ లో ఇచ్చాం. అలాగే సో ఎన్టీఆర్ఎఫ్ Q200 మైనస్ అంటే ఇది కేజెడ్ సంబంధించింది, ఇది డిఆర్ సంబంధించింది. ఇదేంటిది? డాక్యుమెంట్ నెంబర్ సెర్చ్ మీద. అంటే నువ్వు సో ఇక్కడ ఆ ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం అంటే క్లియరింగ్ లాజిక్ ఎట్లా క్లియర్ చేయబోతున్నావు? బేస్డ్ అపాన్ ది రెఫరెన్స్ నెంబరా, బేస్డ్ అపాన్ ది డాక్యుమెంట్ నంబరా అన్నదన్నమాట. ఇంటర్ప్రిటేషన్ అల్గారిథము పోస్టింగ్ కి ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ మూడు కూడా లింకేజ్. ఇదే ఎస్ఏపిలో మెయిన్ లాజిక్. ఈ లాజిక్ తెలియకపోతే పోయినట్టే. ఓకేనా? సో ఒక్కసారి మీకు మొత్తం కాన్ఫిగరేషన్ పార్ట్ అంతా మీకు చూపిస్తాను. ఓకే, ఏమేం చేసాం అన్నది. సో దట్ యూ విల్ గెట్ ఫుల్ క్లారిటీ. సో ఫస్ట్ మనం చేయాల్సింది జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసిన వాళ్ళు చెక్ చేద్దాం. ఓకే, ఎక్కడికి వెళ్ళాలండి జిఎల్ క్రియేట్ చేయాలంటే? FS00లోకి వెళ్ళి ఓకే, సో మనది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో జిఎల్స్ బ్యాంక్ చార్జెస్ అండ్ ఫారెక్స్ ఇంటర్నెట్ చార్జెస్. ఈ మూడు కూడా జనరల్గా అయితే అదర్ చార్జెస్లో అదర్ ఎక్స్పెన్స్లో క్రియేట్ చేసుకోవాలి. మూడు కూడా క్రియేట్ చేసేది ఓపెన్ ఐటమ్ బేసిసా కాదా? ఓపెన్ ఐటమా కాదా? ఓపెన్ ఐటమ్ కాదు. ఓపెన్ ఐటమ్ అంటే బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ క్లియరింగ్ ఉండాలి. క్లియరింగ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అసెట్లో మనకి సో మెయిన్ బ్యాంక్, చెక్ ఇష్యూ, చెక్ అవుట్ గోయింగ్ బ్యాంక్. చెక్ ఇష్యూ, చెక్ అవుట్ గోయింగ్ బోత్ ఆర్ ఓపెన్ ఐటమ్ బేసిస్. ఓపెన్ ఐటమ్ బేసిస్ కాబట్టి మొత్తం ఎన్ని క్రియేట్ చేయాలి? సో ఇవన్నీ అకౌంట్ సింబల్స్ అంటారు ఇవి. ఓకే, మెయిన్ బ్యాంక్ అకౌంట్ జిఎల్ క్రియేట్ చేయండి ఫస్ట్. సో ఏది ఓపెన్ ఐటమ్ ఏది ఓపెన్ ఐటమ్ కాలేదు అని చెప్పి ఇక్కడ నేను క్లియర్గా ఇట్టుగా ఇచ్చాను ఈ డాక్యుమెంట్. నెక్స్ట్ ఏం చేయాలి? హౌస్ బ్యాంక్ని క్రియేట్ చేయాలి. సో హౌస్ బ్యాంక్ని క్రియేట్ చేయడానికి F12లోకి వెళ్ళాలి మనం. హౌస్ బ్యాంక్ని క్రియేట్ చేసి అకౌంట్ నెంబర్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐబ్యాన్ నెంబర్ ఉంటుందా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోవాలి. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? OT83లో ఈ సింబల్స్ కాన్ఫిగరేషన్ చేయాలి.
సో దీనికి సంబంధించి మనం సో సింబల్స్ క్రియేట్ చేసాం కదా, మనం ఏంటిది క్యూతో చేసాం. సో Q100 మెయిన్ బ్యాంకు, Q200, Q300, Q400, Q500, Q600. ఓకేనా, ఇది కాన్ఫిగరేషన్ చేసింది. ఓకే, సో ఇవి మనకి బేసిక్గా కాన్ఫిగరేషన్ సంబంధించింది. సో ఇవి అయిపోయిన తర్వాత వీటికి ఏం చేయాలి, మనం GL అకౌంట్స్ని అసైన్ చేయాలి. సింబల్స్కి GL అకౌంట్ని అసైన్ చేసాం. తర్వాత కీస్ ఫర్ పోస్టింగ్ రూల్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో మనం పోస్టింగ్ రూల్స్ని ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. Q100, 200, 400, 401, 402. ఓకేనా, చేసుకున్నాం. నెక్స్ట్ పోస్టింగ్ రూల్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో పోస్టింగ్ రూల్స్ మనం నిన్న ఆల్రెడీ చెప్పాను, పోస్టింగ్ రూల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని. ఇదిగోండి, సో ఇవి మనకి కస్టమర్కి క్రియేట్ చేసినప్పుడు, కస్టమర్ EBS చేసినప్పుడు ఎంట్రీ ఏంటి, కస్టమర్ అకౌంట్ యాడ్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. సో EBS చేసినప్పుడు మనకి సో అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ ఏంటి, అలాగే బ్యాంక్ ఛార్జెస్ ఎంట్రీ ఏంటి, వీటన్నిటికి కూడా పోస్టింగ్ కీస్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఆ తర్వాత పోస్టింగ్ రూల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నిన్న ఆల్రెడీ చెప్పిన క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఓకే, సో పోస్టింగ్ రూల్స్ అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ టైప్స్కి మీరు చేయాల్సింది ఏంటి, సో MT 940కి సో మీ ట్రాన్సాక్షన్ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్స్ ఉంటాయి కదా, NTR అని చెప్పి ఉంది కదా, అవి ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్స్. ఓకే, ఇవి ఈ ట్రాన్సాక్షన్ టైప్స్కి మీరు పోస్టింగ్ కీస్ అంటే ఏంటి, సో ఇది బేస్డ్ అపాన్ ది డాక్యుమెంట్ టైప్ DR అనమాట, బేస్డ్ అపాన్ ది KZ. సో దీనికి సంబంధించి పోస్టింగ్ కీస్ ఇవ్వాలి. ఇటు ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్, పోస్టింగ్ కి, ఇంటర్ప్రిటేషన్ 3 కూడా లింకేజ్ అనమాట. తర్వాత మనం మన బ్యాంక్ అకౌంట్కిను బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ టైప్ 3 లింక్ చేసుకోవాలి. ఓకేనా, సో ఈ 3 లింక్ చేస్తేనే అంటే ట్రాన్సాక్షన్ టైప్ వచ్చేటప్పటికి MT 940 ఫార్మెట్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్కి 3 లింకేజ్. ఈ 3 చేస్తే మీకు సో మీరు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి సో MT 940 ఫార్మెట్ని ఉపయోగించి SAPలో మనం ఎలా అప్లోడ్ చేస్తారనేది బగ్ ఫిక్సింగ్, అట్ ది సేమ్ టైం సో కాన్ఫిగరేషన్ అండ్ సో MT 940 ఫార్మెట్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా, సో ఇది ఈరోజు సెషన్ అండ్ వీ విల్ కంటిన్యూ టుమారో. రైట్, థ్యాంక్ యూ.